హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంకా నాతో పాటు లోకి కూడా లేసేస్తున్నాడు. ఇంకా నేనైతే బయట చిమ్మేసి కల్లాపు రంగుతో అయితే కల్లాపు చల్లేసానండి. ఇంకా కొంచెం నీళ్ళు నిలబడతాయి అన్నమాట. మాకు ఇంటి ముందు ఎంత సిమెంట్ వేసినా నీళ్ళు నిలబడుతూ ఉంటాయి. ఇవంతా మళ్ళీ చిమ్మేసి కొంచెంసేపు ఆరనిచ్చిన తర్వాత ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశానండి. ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ లేవంగానే బయట చిమ్మేసి నీళ్ళు జల్లేసి నేనైతే ఫ్రెష్ అప్ అయి వస్తాను అనమాట. తర్వాత నేను ముగ్గేస్తాను. ఇంకా ముగ్గు అవంతా వేసేసి ఇంకా ఇల్లంతా రోజు మాప్ పెడతాం కాబట్టి ఇంకా ఫ్రైడే అని చెప్పేసి ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెడుతున్నానండి. చాలామంది ముగ్గు వేయకూడదు అని చెప్పేసి అంటున్నారు గడపకి. నేనైతే ముగ్గే వేస్తున్నాను. ఒక్కోసారి పిండి దీపారాధన చేయడానికి అలా బియ్య పిండి ఉంటుంది కదా, వాటితో అయితే వేస్తాను. మరి లేనప్పుడు ముగ్గే వేసేస్తాను అనమాట. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నిన్నటి వీడియోకి ఒక మెసేజ్ అయితే వచ్చిందండి. నేను దాని గురించి మళ్ళీ అది స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను, అప్పుడు మాట్లాడతాను. నిన్న వీడియో వచ్చేసి నేను జస్ట్ వీడియో పెట్టాలి కాబట్టి పెట్టానండి. అది దాంట్లో ఏం కంటెంట్ అయితే లేదు. కానీ ముందు రోజు నాకు షూట్ చేయడానికి కుదరలేదన్నమాట. అస్సలు ఎక్కువ పని ఉండింది, అందుకని కుదరలేదు. అందుకే సరే నిన్న ఎలాగో నాకు కుదరదు అని చెప్పి తెలుసు అనమాట ముందుగానే. ఎందుకంటే నిన్న స్వాములు కొండకి వెళ్ళారండి. అంటే ఈ వీడియో వచ్చేసి నేను సోమవారం రోజు రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఈ వీడియో మంగళవారం పోస్ట్ చేస్తానన్నమాట. అందుకని చెప్పేసి నేను ఆదివారం రోజు పెట్టిన వీడియో గురించి మాట్లాడుతున్నాను. ఇంకా అప్పటికప్పుడు మాట్లాడేసుకొని ఆ రోజే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా సండే అందరూ వస్తారు, మళ్ళీ ఇంకా ఎడిట్ చేయడానికి కుదరదు అని చెప్పేసి ఆ రోజే సేవ్ చేసి పెట్టుకున్నాను. కంటెంట్ ఏం లేదు, కానీ వీడియో అనేది ఏదో ఒకటి మనం రెగ్యులర్గా పెట్టాలి కదండి. అందుకని ఆ రోజులో జరిగింది మొత్తం అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో సోమవారం రికార్డ్ చేస్తున్నాను, కానీ ఈరోజైతే నేను స్వాములు కొండకి వెళ్ళారు కదా, దాన్ని అయితే వీడియో పెడతాను అనమాట. ఈ వీడియో ఇప్పుడు నేను రికార్డ్ చేసే వీడియో మంగళవారం పెడదాం అనుకుంటూ ఉన్నాను. ముందు ఇల్లు అవంతా క్లీన్ చేసి ఇచ్చేస్తే స్వాములు అయితే సరణాలు చెప్పుకుంటారండి. ఇంకా నేను కూడా వచ్చేసి గ్యాస్ అవంతా క్లీన్ చేసి గ్యాస్కి బొట్లు అవి పెడుతున్నాను. చూసారు కదా, ఇదే నేను చెప్పిన స్క్రీన్ షాట్. అంటే మొన్నటి వీడియోకి వచ్చిందండి. ఏంది అంటే మీకు థంబ్నెయిల్ చేసి పెడతామండి, మీ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తాయి, మీరు ఒప్పుకుంటే మీ ఛానల్కి థంబ్నెయిల్ చేసి పెడతాము అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు పెద్ద కంటెంట్ ఏం తెలీదు, కానీ నా వీడియోస్ కూడా కొంతమంది నచ్చి కింద కామెంట్స్ ఇలా మంచిగా పెడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ వీడియోస్కి మేము థంబ్నెయిల్ చేస్తామండి అని మెసేజ్ పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నేను కూడా రిప్లై పెట్టున్నాను, వాళ్ళు ఇంకా నాకు రిప్లై పెట్టలేదన్నమాట. నేను ఏదైనా మీతో షేర్ చేసుకుంటున్నానండి, మంచైనా చెడైనా. నేను అలాగే వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను, న్యాచురల్గా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. నేను కంటెంట్ వీడియోస్ అయితే పెట్టాలని ఫస్ట్ నుంచి నాకు ఆలోచన లేదు. నేను ఎలా ఉంటాను, నా లైఫ్లో ఏమేం జరిగింది, అవే నేను వీడియోస్ పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళు కానీ రిప్లై మళ్ళీ ఏం పెడితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా నేనైతే ఇడ్లీ కూడా పెట్టేశాను పిల్లలకి. ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి నిమ్మకాయలు కడదామని చెప్పి నిమ్మకాయలు తీసానండి. కానీ దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా కడతారు కదా. నేనేం చేస్తానంటే కూరగాయలు మార్కెట్ నుంచి తేయంగానే అన్ని తొడియాలన్నీ ఒలిచేసి పెట్టేస్తాను అనమాట. తొడియాలు లేకుండా కుట్టలేము కదా, అంటే కుట్టొచ్చు కుట్టకూడదు నాకు తెలియదు, అందుకని చెప్పి నేను కుట్టలేదనమాట. జస్ట్ నిమ్మకాయల వరకే కుట్టాను. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసి కడతారు. నేను ఎండుమిరపకాయలు కూడా తొడియాలు తీసేసి స్టోర్ చేసుకుంటాను కాబట్టి అవి కూడా కుట్టే ఛాన్స్ లేదని చెప్పి ఇంకా నిమ్మకాయల వరకు కట్టేసానండి. ఇంకా ఒక పక్క అయితే ఇడ్లీ ఉడుకుతూ ఉంది. ఇంకా చట్నీ చేద్దామని చెప్పేసి పిల్లల్ని అడిగాను, స్కూల్కి ఏం తీసుకెళ్తారు అని చెప్తే ఇడ్లీయే తీసుకెళ్తామమ్మా అన్నారు.
సరే స్కూల్కి కూడా కావాలి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ చట్నీ చేశానండి. ఇక్కడ ఇడ్లీ అయితే ఉడికిపోయిందనమాట. ఇడ్లీ పెట్టేసి నేను నిమ్మకాయలు అయితే కుట్టి కట్టొచ్చేలోపు ఇడ్లీయే కదా ఫాస్ట్గా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి చట్నీకి అయితే వేయించుకుంటున్నానండి. నేను పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకుంటా అండి. ఈ మధ్య చూస్తున్నారు కదా నా వీడియోస్లో కొంచెం ఇంటి దగ్గర ఉండడం తక్కువైపోయింది. ఇంకా అందుకని ఎప్పటికప్పుడు వేయించుకుంటున్నాను. ముందు రోజు నైట్ అయితే పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తానండి, అది కూడా కొంచెం ఉంది. ఇంకా పిల్లలకి స్వామికి చట్నీ అయితే చేస్తున్నాను. పిల్లల్ని అడుగుతానండి, ఏం ఎత్తుకెళ్తారు ఈరోజు, కూర చేయమంటారా, టిఫిన్ చేయమంటారా, కూరలోకి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతాను అనమాట. వాళ్ళు ఏది తీసుకెళ్తామంటే అదే పెడతానండి. ఎందుకంటే బలవంతంగా మనం పెట్టినా అది వాళ్ళకి తినడానికి ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఏం కావాలి అని అడిగి పెడతానమాట. ఇంకా టిఫిన్ పెడుతున్నాను పిల్లలకి. టిఫిన్ లంచ్ బాక్స్ ఇడ్లీయే కాబట్టి రెండు ఒకటేసారి పెట్టేస్తున్నానండి. ఇంకా మాకైతే మధ్యాహ్నానికి ఏం వండలేదన్నమాట. ఎందుకంటే ఇంకా మేము కొంచెం కావిలికి పని ఉంది, వెళ్ళాలి. ఇంకా అందుకని అక్కడ ఏ టైం అవుతుందో అని చెప్పేసి వండలేదండి. నేను క్యారేజ్లు అవన్నీ కట్టేలోపు లోకి అయితే పూలు కోసుకొచ్చాడు. రోజు డ్యూటీ వచ్చేసి లోకమ్మదే పూలు కోసుకొస్తాడనమాట. ఈరోజేమో తెలియదు కానీ మొత్తం నలిపేసుకొచ్చేసాడండి. కవర్ బాగా చేతిలో పట్టుకొని తిప్పినట్టున్నాడు, పూలు మొత్తం నలిగిపోయాయి. ఇంకా అవంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంటే ముందు రోజు కోసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దేవుడికి పెడతానమాట. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి యాపిల్, అలాగే ఒక అబ్బాయికి ఏమో జామకాయ పెట్టాను. ఇది యాపిల్ ఏంటంటే నేను ఉప్పు నీళ్ళలో వేసి పెడతానండి, నల్లంగా అయిపోకుండా ఉంటాయని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసేసి కట్ చేసినవి దాంట్లో వేసి అమ్మన్ బాక్స్లో పెడతాను. నల్లంగా ఏం అవ్వట్లేదు. ఇంకా మేము కూడా టిఫిన్ అయి తినేసిన తర్వాత వెంటనే బయలుదేరేసామండి. ఈరోజు చాలా పని ఉందన్నమాట. కావలికి వెళ్ళాలి, అలాగే నెల్లూరుకి వెళ్ళాలి. చూశారు కదా, కొన్ని క్లిప్సే తీశాను. వెంటనే పని చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామండి. ఇది నెల్లూరులో తీసిన క్లిప్స్ అనమాట. రిటర్న్ వచ్చేసి ఇంక ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా మళ్ళీ నెల్లూరుకి వెళ్ళేసి ఇంకా స్వామి అంటే ఇది ఫ్రైడే వ్లాగ్ కదా, సండే అయితే శబరిమలకి వెళ్తా అనమాట. శనివారం మళ్ళీ కుదరదు. అందులో మా స్వామి కొంచెం సెంటిమెంట్ అండి. శనివారం వస్తే ఏమి కొండు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏమి కొండు, మరీ అత్యవసరం తప్ప ఏవి వద్దు అంటాడు, కొనడానికి ఇష్టపడండి. అందుకని చెప్పి మేము శుక్రవారమే వెళ్ళి స్వామికి అంటే కొన్ని ట్యాబ్లెట్స్, అలాగే మనకి బెల్ట్లు అవన్నీ ఉంటాయి కదా, జోలు అవన్నీ తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చే తలకి 4:30 అలా అయిపోయింది. ఇంక ఇంటికి రాగానే మళ్ళీ ఇల్లు అంతా చిమ్ముకొని కొన్ని లైనింగ్లు కూడా కావాలండి నాకు. ఈ మధ్య చెప్పాను కదా నెల్లూరుకి వెళ్ళలేదు. ఇక్కడ బయట కొనుక్కొస్తుంటే ఏమో 50 రూపీస్ అలా తీసుకుంటారు. మనకు అక్కడ కొంచెం తక్కువ పడుతుంది. కట్ట తెచ్చుకుంటే మనకు కొంచెం తక్కువ పడుతుంది. ఇంకా లైనింగ్లు, ఫాల్స్లు అన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది నా బ్లౌజ్ అండి. నేను స్వామి కొండకి వెళ్ళేటప్పుడు కట్టుకుందామని చెప్పేసి కట్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ నిన్న షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకా వచ్చేటప్పుడు మొక్కజొన్న కంకులు కూడా తీసుకొచ్చామన్నమాట పిల్లలకి. ఇక్కడ కొన్ని క్లిప్స్ అనేది ముందు వెనక అయ్యాయి అన్నమాట. ఇంకా నేనైతే కోన్ పెట్టించుకున్నాను. కోన్ పక్క అమ్మాయిని అడిగానండి. అడిగితే సరే అక్క పెడతాను అని చెప్పేసింది. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు అయితే కోన్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఇంట్లో పనులంతా అట్టే ఉన్నాయి, చూసారు కదా. మంచం మీద మొత్తం బట్టలు, వంటింట్లో గిన్నెలు. నేను రావడం ఇల్లు వాకిలు చిమ్మేసి బ్లౌజ్ దగ్గర కూర్చున్నాను అనమాట. ఇంకా బ్లౌజ్ కట్ చేసేలోపు ఆ అమ్మాయి వచ్చింది, పెడతానక్క మళ్ళీ నేను చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి. సరేలే, మనమైతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. ఒకరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఖాళీ ఉన్నప్పుడే మనం పెట్టించుకోవాలన్నమాట. ఇంకా అందుకని నేను తన చేత పెట్టించేసుకున్నాను. ఇంట్లో ఎక్కడ చూసినా పని అలాగే ఉంది, చూసారు కదా. దీపారాజన కూడా చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే చూసారు కదండి. ఇప్పుడే బ్లౌజ్ అయితే కట్ చేశాను అనమాట. టైం అయితే 6:30 అయిందండి. మార్నింగ్ నుంచి అస్సలు ఒక 2-3 రోజుల నుంచి అసలు ఇంటి పట్టునే ఉండట్లేదండి. ఈ టైంకి అయితే ఇంటికి వస్తున్నామన్నమాట. రాగానే మళ్ళీ హడావిడిగా ఇల్లు వాకిలన్నీ చుమ్ముకోవడం, దీపారాధన చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఏదన్నా చేసుకొని తినడం సరిపోతుంది. ఇంకా ఈ రోజుతో అయితే బ్యాంక్ పని మొత్తం అయిపోయిందనమాట. ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. రేపు ఒక్కరోజే ఉందండి. అసలు వర్షం పడట్లేదు, కానీ 3 రోజుల నుంచి చలిగా ఉంటుంది. అసలు ఎండే రావట్లేదు. బట్టలన్నీ ఇలా ఆరేసుకుంటున్నాం అన్నమాట. వెళ్ళేటప్పుడు మొత్తం
నేల మీదంతా పరిసేసి ఫ్యాన్ వేసి తలుపేసి వెళ్ళాను. సరే ఆరుతాయిలే, వచ్చిన తర్వాత మట్టి తీసుకుందామని. ఎంతైనా ఎండలో ఎండే కంటే మనం ఫ్యాన్ వేస్తే మాత్రం అస్సలు ఇంకా నెమ్మగానే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే నా బ్లౌజే ఒకటి కట్ చేశానండి. ఇంకా దాన్ని అయితే కట్ చేశాను. ఈరోజు అయితే కుట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడే స్వామి అయితే వెళ్ళారు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి. ఇంకా లైనింగ్లు అవి అయితే ఉంటే తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట నెల్లూరుకి అయితే. ఇంక ఇప్పుడైతే స్వామికి భిక్ష దద్దోజనం చేద్దాం అనుకుంటూ ఉన్నా అండి. ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా చేతికి కూడా కోన్ పెట్టుకోవాలి అని కోన్ తెస్తారనమాట. గోరింటా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ గోరింటా పెట్టుకుంటే చాలాసేపు అలాగే అది పండిందాక ఉండాలి కదా. కోన్ అయితే ఒక 1 అవర్లో పండిపోతుంది. తీసేసి మళ్ళీ నేను నైట్ అయినా బ్లౌజ్ అయితే కుట్టుకోవాలన్నమాట. ఇంకా అందుకని కోన్ తెమ్మని చెప్పాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో అడిగారనమాట ఒకరు, కంటి కురుపు తగ్గిందా అని చెప్పేసి. ఈరోజు అయితే పర్లేదండి, కొంచెం తగ్గిపోయింది. ఇంకా రేపటికి ఇంకొంచెం తగ్గుద్దేమో. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఈ క్లిప్ అనేది నేను స్వామి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మాట్లాడానండి, కానీ కొంచెం వెనక ముందు అయింది. ఇంకా ఈ కోన్ కూడా పెట్టించుకుంటున్నాను అనమాట అమ్మాయి చేత. చూసారు కదా ఎంత బాగా పెట్టింది, చాలా ఫాస్ట్గా పెడుతుందండి. నేను చాలాసార్లు పెట్టించుకున్నాను అనమాట. ప్రతిసారి 2 చేతులు పెడుతుంది, కానీ ఈసారి పాపం తనకి ఆ రోజే తను కూడా షాపింగ్కి వెళ్ళింది అనమాట. నెల్లూరుకి వెళ్ళి ఇప్పుడే వచ్చానక్క అనింది. సరేలమ్మా నేను పెట్టుకుంటాను, ఒక చేతికి పెట్టేసి, అది కాక సింపుల్గా పెట్టేసే అని చెప్పాను, లేకపోతే ఫుల్ హ్యాండ్ వేసేది. హాయ్ ఫ్రెండ్స్, కోన్ అయితే పెట్టేసుకున్నానండి. మా లోకమ్మకి కళ్ళు మొత్తం నా కోన్ మీదే ఉన్నాయి. నాకు చూపోతుంది, నాకు పెట్టలేదు అని చెప్పేసి నేను కూడా ఈ చేతికి అనేది పక్కన వాళ్ళ చేతి పెట్టించుకున్నాను అనమాట. అది తగలద్దు నాన్న, జరుక్కో. మా లోకికి అయితే పెట్టాలంట. సరే తనకి నేనైతే పెట్టేయచ్చులే అని చెప్పేసి నేను కూడా ఈ చేతికి పెట్టించుకున్నాను. ఈ చేతికి నేను ఎలాగోలా పెట్టేసుకుంటానులే అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే స్వామి బజార్కి వెళ్ళారనమాట. ఇంక ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. నేనేమో చేతికి కోన్ పెట్టించేసుకున్నాను కదా, ఇంకా మధ్యాహ్నం కూడా లేను కదా, ఇంకా అంట్లు అవన్నీ ఏం క్లీన్ చేయలేదన్నమాట. రాగానే ఇల్లు వాకిలు చిమ్మాను, అలాగే బ్లౌజ్ కట్ చేసుకున్నాను. కొన్ని బట్టలు నానబెట్టేసి ఉంటే అవి ఉతికేసాను అనమాట. ఇంకా ఆ లోపు అమ్మాయి అయితే వచ్చింది, మళ్ళీ తను చర్చికి వెళ్ళాలని చెప్పింది అనమాట. సరేలేని పెట్టించేసుకున్నాను. ఇంకా ఇప్పుడు టిఫిన్ కూడా ఏం చేయడానికి లేదనమాట. చపాతీ ఏదైనా చేద్దామంటే మళ్ళీ ఇంకా అంత కష్టపడి పెట్టించుకున్నావు కదా, వద్దులే నేను ఏదో ఒకటి చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా అన్నం అయితే తనే కడిగి గ్యాస్ మీద అయితే పెట్టేసి వెళ్ళాడండి. దద్దోజనం చేస్తాను అని చెప్పేసి. ఇంకా బజార్కి ఎందుకంటే ఇంకా మళ్ళీ రేపు కాదు ఎల్లుండి అయితే కొండకు వెళ్ళిపోతారు కదా. ఇంక ఇంట్లో నీకేమన్నా లేవా, మళ్ళీ నేను వెళ్ళలేను, తెచ్చుకోగలను వెళ్ళి, కానీ అలవాటు తప్పిపోయిందనమాట. ఇప్పుడు బజార్కి వెళ్ళాలంటే ఏదోగా అనిపిస్తుంది. ఇంకా అందుకని ఏమేమి కావాలో ఇంట్లో అని చెప్పేసి మొత్తం లిస్ట్ రాపించుకొని మొన్నే డీమార్ట్కి వెళ్ళి తెచ్చాము. ఈసారి అయితే మాల వేసిన తర్వాత డీమార్ట్కి ఒకసారి వెళ్ళాం, రిలయన్స్కి ఒకసారి, అలా వెళ్తూనే ఉన్నాం అన్నమాట. అంటే ఖర్చు ఎక్కువైపోయింది, వెళ్ళడం తేవడం. ఇది 3వసారి ఇంట్లో సామాన్ తేవడం. ఇంకా కావాల్సినవన్నీ రాపించుకొని స్వామి అలాగే చింటూ ఇద్దరు వెళ్ళారనమాట. తిని బ్యాక్ సైడ్ కూర్చొని పట్టుకురావడానికి. ఇంకా నేను లోకమ్మ అయితే కూర్చోన్నాము. అన్నం అయితే ఉడుకుతూ ఉంది గ్యాస్ మీద. లోకికి అయితే నా చేతి మీదే పని. అటు జరుక్కో, తగలుతుంది. ఇది కొంచెం ఫాస్ట్ కోన్ ఉన్నట్టుంది, మొత్తం బ్లాక్గా అయిపోయింది. పెట్టేటప్పుడే పండిపోతుంది, ఫాస్ట్ కోన్ ఉన్నట్టుంది. అంటే మా స్వామి పిల్లల్ని వదిలేసి వచ్చేటప్పుడు తెచ్చాడనమాట. తనకు తెలియక ఇదేమో తెచ్చేసినట్టున్నాడు. మామూలుగా కోన్స్ అనేది మనం పెట్టేటప్పుడు పచ్చగా అనిపిస్తుంది, ఇదేమో పెట్టేటప్పుడే బ్లాక్గా ఉండింది. బొట్లు చూసారా ఎలా పెట్టాడు మా లోకమ్మ. చేతులు చూపి, చేతులకి కాళ్ళకి ఏం పెట్టలేదులేండి, చేతులకి పొట్ట మీద కూడా పెట్టాడు. పెట్టలా, మొహం అంతా పూసేసుకొని బన్నీ చూపి, బన్నీకి చూడ ఎట్లా రుద్ది పెట్టాడో.
ఇవన్నీ నేనేం వాషింగ్ మిషన్లో వేయను, ఇవన్నీ చేత్తో ఉతికే తలకి నా పని అయిపోతూ ఉంటుంది. ఈరోజైతే అస్సలు రెస్టే లేదు, చూసారు కదా మొహం కూడా. ఇంకా దీపారాజుని కూడా రోజు అయితే 6కే స్నానం చేసేసి ముందు దీపం పెట్టేస్తానండి. తర్వాత స్వామి స్నానాలు అవి చేసేసి శరణాలు చెప్పుకుంటాడు. ఇంకా నేనైతే ఈరోజు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదన్నమాట. ఇంక ఇప్పుడే దీపారాజుని కూడా చేసేసి సెంటర్కి అయితే వెళ్ళాడు. మా లోకి అయితే ఈరోజు నిన్నటి నుంచి 6కే లేస్తున్నాడు అలారం పెట్టుకొని. ముందు రోజు నైట్ అడుగుతాడనమాట, ఏం మా రేపు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలా అని. ముందు రోజు చెప్పాను కదా, ఒక 2-3 రోజుల ముందు చెప్పాను, రేపు త్వరగా లేని నాన్న వదిలిపెట్టి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి అంటే, నిన్న నైట్ కూడా అడిగాడు, మొన్న నైట్ కూడా అడిగాడు. 6 అవ్వగానే లేచి కూర్చుంటున్నాడు అనమాట. ఈరోజు త్వరగా వెళ్ళాలన్నావు కదమ్మా అని చెప్పేసి. మామూలుగా అయితే 7-8 దాకా అస్సలు లేపనండి. సరేలే, పిల్లలు ఎలాగో లేట్గా నిద్రపోతారు, ఇంక సరేలే పడుకోనిలే, వాళ్ళు వేసుకొని నాకేం పని చేసేది ఏముందని చెప్పి నేనైతే వాళ్ళు లేస్తే తప్ప ఎప్పుడు 8 దాకా చూస్తాను లేస్తారేమో అని చెప్పేసి. ఒకవేళ అయిపోతే ఇంకా 8కి అయితే లేపుతాను అనమాట. ఇంక ఈరోజు నిన్న 6కే లేసేసి రెడీ అయ్యి 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోయారు. వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేస్తాను. చెప్పు, ఎందుకు చెప్పు. నేను అలారం పెట్టుకోకుండా లేసేసాడు. ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్టలన్నీ చూడండి ఇలా ఫ్యాన్ కింద ఆరేసుకుంటూ ఉన్నామన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ హ్యాండ్ అంటే ఫ్రంట్ సైడు అలాగే బ్యాక్ సైడు వేస్తుంది అనమాట. నాకు అలా పెట్టించుకోవడమే ఇష్టము. ఇంకా తన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేను ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా స్వామి అయితే ఇక్కడ దద్దోజనం కలుపుతున్నారండి. నేనైతే కూర్చొని ఈ చేతికి అప్పటికి ఆరిపోయింది, ఇంక అడిగేసి ఈ చేతికి కూడా ఈరోజే పెట్టేసుకుందాం, మళ్ళీ రేపు కుదురుతుందో కుదరదో, మనం ఇంకా ఒక రోజు ఉంది అనుకుంటాం కానీ ఏ ఒక పనులు పడుతూ ఉంటాయండి. మీరు ఆల్రెడీ మొన్నటి వీడియోలో చూశారు కదా, ఆ రోజైతే నాకు అస్సలు తీరికలేదు, అందుకే నేను ముందు రోజే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ చేతికి అయితే నేను పెట్టుకుంటూ ఉన్నాను. స్వామి అయితే దద్దోజనం కలిపేశారండి. ఇలాంటి విషయాల్లో నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు, ఎందుకంటే తనకు తెలుసు నేను తన గురించి చాలానే వదులుకున్నా అనమాట. ఇలాంటి చిన్న చిన్న విషయంలో అస్సలు నన్ను ఏమీ అనరు, నీ ఇష్టం అనేస్తారనమాట. తనకు కూడా ఇలా నిండుగా ఉండడమే ఇష్టం అండి. ఇంకా నేను ఈ చేయి కూడా ఒక గంట ఏమో ఉండించుకున్నాను. అప్పుడు టైము 10:30 ఏమో అయింది. ఇంకా కొంచెం ఆరిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసాను. చూసారు కదా ఎంత బాగా పండిందో. ఫాస్ట్ కోన్ కాబట్టి ఫాస్ట్గానే పండిపోయింది. ఇంకా 2 చేతులకి ఇలా గోరింటాకు అయితే పెట్టించుకున్నానండి. ఎలా ఉంది గోరింటాకు డిజైన్, ఎలా ఉంది? కోన్ అండి, గోరింటాకు కాదు. ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఫుల్ డే అలా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుందామని. మీకు ఎలా అనిపించింది నా వ్లాగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.